బాలకృష్ణ గారి 'అఖండ 2' రిలీజ్ దగ్గర పడిపోయింది. డిసెంబర్ 5న రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. అయితే నిన్న గురువారం చేసిన ఒక ఈవెంట్‌లో 'అఖండ 2లో బాలకృష్ణ గారు వాడిన ఒక కార్‌ను ఇంట్రడక్షన్ చేశారు మన బోయపాటి సీను గారు. సో, ఆ కార్‌ను ఓపెన్ చేస్తూ దాని ప్రత్యేకతలు, దాని గురించి చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఆ కార్ సంబంధించిన ఫోటోలు, వీడియోస్ అవన్నీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. సో, మరి బాలకృష్ణ గారు 'అఖండ 2లో వాడారంటే మామూలు విషయం కాదు. ప్రత్యేకంగా ఇది బాలకృష్ణ గారి కోసమే దాన్ని తయారు చేశారు. మనం ఆల్రెడీ 'కల్కి' మూవీలో చూసాం. ఆ రోబో కార్‌ని ఎలా ప్రభాస్ గారి కోసం 'కల్కి' మూవీ కోసం తయారు చేశారో, అలాగే ఇందులో బాలయ్య గారు వాడిన కార్‌ని కూడా ఆయన కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ కారు ప్రత్యేకతలేంటి? ఈ మూవీ గురించి ఒక్కసారి మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో, డిసెంబర్ 5న రిలీజ్‌కు సిద్ధమైపోయిన 'అఖండ 2' పైనైతే భారీ అంచనాలైతే ఉన్నాయి. సో, రిలీజ్ అయిన గ్లిమ్సు, సాంగ్సు, టీజర్సు, ట్రైలరు అందరిని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. సో, పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్తున్న నేపథ్యంలో అలా భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. నార్త్ సైడు, మన సైడు అన్ని చోట్ల కూడా ప్రమోషన్స్ అయితే జోరుగా సాగిస్తున్నారు. సో, ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. సో, దానికి గెస్ట్‌గా రేవంత్ రెడ్డి గారు గావచ్చు, అల్లు అర్జున్ గారు రావచ్చు అని జెప్పేసి తెలుస్తూ ఉంది. మరి రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎవరెవరు గెస్ట్‌లుగా రాబోతున్నారు. అండ్ ప్రముఖ డైరెక్టర్స్ కూడా కొంతమంది అనిల్ రావిపూడి గారు ఇలాంటి వాళ్ళు కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఈ ఈవెంట్ తర్వాత నార్త్ సైడ్ కూడా వారణాసిలో ఒక బిగ్ ఈవెంట్ చేయబోతున్నట్టుగా, అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా పిలవబోతున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతోంది. ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసారు. ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. సో, ఆ రకంగా ఆ సినిమాకి ప్లస్ అయ్యే విధంగా ఎటువంటి ప్రమోషన్స్ చేయాలో ఆ రకంగా అయితే ముందుకెళ్తుంది మూవీ టీమ్. సో, ఇక్కడ మన దగ్గరైతే భారీ అంచనాలున్నాయి. అయితే నార్త్ సైడ్‌లో దీన్ని ఎక్కువగా తీసుకెళ్లే పనిలో కూడా బోయపాటి గారు పడ్డారు. ఎందుకంటే పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో నార్త్ సైడ్ నుంచి వీలైనంత కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నంలో భాగంగానే ఆ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో, నార్త్ సైడ్ వాళ్ళు ఇటువంటి భక్తి, ఇటువంటి మూవీస్‌ని కూడా ఆదరించడం గతంలో తెలుగు సినిమాలకు సంబంధించి మనం చూసాం. 'కార్తికేయ 2' గావచ్చు, 'కాంతార 2' కన్నడ నుంచి వచ్చిన సినిమా గావచ్చు, 'హనుమాన్' సినిమా గావచ్చు, ఇలా చాలా సినిమాలను అక్కడ భారీ స్థాయిలో విజయాలు సాధించాయి. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడు 'అఖండ 2' కూడా అక్కడ ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకునే పనిలో అయితే ఉంది. సో, ఈ ఇయర్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన అటు 'కాంతార 2' కావచ్చు, లేకుంటే 'చావా' కావచ్చు, ఈ 2 సినిమాల రికార్డ్‌ని కూడా బ్రేక్ చేసే విధంగా 'అఖండ 2' ఉండబోతున్నట్టుగానే తెలుస్తుంది. ఆ 2 సినిమాలు 800 క్రోర్స్ క్లబ్‌లోకి చేరాయి. మరి ఈ సినిమా కూడా దాన్ని మించే వెళ్లి ఒక 1000 క్రోర్స్ వరకైతే చేసే అవకాశం ఉంది. ఫస్ట్ టైమ్ బాలకృష్ణ గారు కూడా 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి బలంగా అయితే వినిపిస్తుంది. సో, ఆ స్థాయిలో ఆ సినిమా కంటెంట్ ఉంది. మళ్ళీ బాలయ్య గారి యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో అఘోరాగా కనిపించబోతున్నారు. ఆల్రెడీ 'అఖండా'లో ఆయన అఘోరా పాత్రలో అందరిని కూడా ఆకట్టుకున్నారు. సో, అందరికి కూడా చాలా కొత్తగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించింది. దాంతో 'అఖండా'లో అఘోరా పాత్ర పైనైతే మంచి ఎక్స్‌పెక్టేషన్స్, ఒక ఆహ్, క్యూరియాసిటీ, బజ్ అయితే ఏర్పడడం జరిగింది. దాంతో ఇప్పుడు 'అఖండ 2' కోసం ఆయన విశ్వరూపాన్ని మరోసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. అందుకోసమే ఈ స్థాయిలో ఇక్కడ అంచనాలైతే పెరిగిపోయాయి. సో, నార్త్ సైడ్‌లో కూడా ఆటోమేటిక్‌గా ఆ పాత్రకు అందరూ కూడా కనెక్ట్ అవుతారని చెప్పేసి భావిస్తున్నారు. సో, చూడాలి మరి దానికి సంబంధించి ఎలా ఉంటుందో. అయితే ఈ నేపథ్యంలో నిన్న బోయపాటి శ్రీను గారు ఒక ఈవెంట్‌లో 'అఖండ 2లో' బాలకృష్ణ గారు వాడిన ఒక కార్‌కి సంబంధించి డిజైన్‌ని ఓపెన్ చేయడం జరిగింది. దాని పేరు రోక్స్ కార్ అంటారు. సో, ఈ రోక్స్ కార్‌ని ప్రత్యేకంగా బాలకృష్ణ గారి కోసమే డిజైన్ చేశారు. సో, ఈ సినిమాలో ఆయన ఈ వెహికల్‌లో అయితే వాడడం జరిగింది. సో, ఈ వెహికల్ ప్రత్యేకతలు వచ్చేసరికి దీన్ని ఎక్స్ డ్రైవ్ వాళ్ళు అత్యాధునిక ఇంజినీరింగ్‌తో అయితే నిర్మించారు. తర్వాత ఎక్స్ స్టూడియోస్ వాళ్ళు దీనికొక సినిమాటిక్ లుక్, అలా అద్భుతంగా సినిమాటిక్ లుక్ అయితే అందించడం జరిగింది. సో, అందుకోసమే అది రిలీజ్ చేసిన వెంటనే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ కారు కూడా కొత్త డిజైన్‌లా కనిపించింది. సో, అలా జనాల్ని ఆకట్టుకుంటుంది. సో, ఆ రకంగా ఈ మధ్య మనం సినిమాల్లో ప్రత్యేకంగా వెహికల్స్‌ని సినిమాల కోసం గావచ్చు, హీరోల కోసం గావచ్చు డిజైన్ చేపిస్తున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడు 'కేజీఎఫ్' కోసం అని చెప్పేసి హీరో 'యష్' గారి కోసం ఒక బైక్‌ని డిజైన్ చేపిచ్చారు. మనం చూసాం అప్పట్లో. ఆ 'రాకీ' అన్న బైక్ చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత 'కల్కి' మూవీలో కూడా 'బుజ్జి' అనే ఒక కార్‌ని, చాలా రోబోటిక్ కార్‌ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు
చాలా ఆకట్టుకుంది అందరిని కూడా. అయితే ఇప్పుడు అటువంటిదే ఒక డిజైన్ ఈ రోక్స్ కార్‌ని అయితే చేయడం జరిగింది. సో, దాదాపు ఈ సినిమాలో బాలయ్య గారి కోసం అని చెప్పేసి 10 ప్రత్యేకమైన వెహికల్స్‌ని డిజైన్ చేయించారంట. సో, ఈ విధంగా అందులో ఈ రోక్స్ కారే చాలా ప్రత్యేకమైనదని కూడా చెప్తూ ఉన్నారు. 'అఖండ 2లో బాలకృష్ణ గారి అద్భుతమైన నటనను ప్రతిబింబించే విధంగా కూడా ఈ వెహికల్‌ని రూపొందించారని చెప్పేసి బోయపాటి శ్రీను గారు కూడా మాట్లాడడం జరిగింది. సో, అలా ఈ వెహికల్ గురించి పలు విషయాలు చెప్తూ ఆయన దాన్ని డిజైన్‌ని ఓపెన్ చేయడం జరిగింది. సో, అక్కడ ఈ వెహికల్ ఫోటోస్‌కి సంబంధించి, వీడియోస్ సంబంధించి విపరీతంగా కూడా వైరల్ అవుతున్నాయి. బాలయ్య గారంటే మినిమమ్ ఈ మాత్రం ఉండాలి గదా! అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సో, అలా ఈ సినిమా కోసమే డిజైన్ చేయించిన ఈ వెహికల్ అయితే ఇప్పుడు అందరిని కూడా ఆకట్టుకోవడం జరిగింది. సో, సినిమా కూడా ఇంకొన్ని రోజుల్లో ఇంకొక 1 వీక్‌లో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సో, చాలామంది ఆడియన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి డిసెంబర్ 5న థియేటర్ల దగ్గరైతే మామూలుగా ఉండదు. ఆల్రెడీ అఖండ ఎటువంటి అంటే రిలీజ్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాము. థియేటర్ మొత్తం కూడా జై బాలయ్య నినాదాలతో హోరెత్తిపోయింది. ఇప్పుడు దాన్ని మించే ఉండబోతుంది. భారీగానే ప్లాన్ చేశారు. సో, భారీగానే సినిమా కూడా ఉండబోతుంది. ఆల్రెడీ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. అందులో బాలయ్య గారి డైలాగ్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు అవన్నీ కూడా సో, ఈసారి థియేటర్‌లో అఖండాన్ని మించే ఉండబోతున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి సో, అటువంటి సినిమాకి ఇలా కొంత యాడింగ్ అడ్వాంటేజ్ లాగానే ఇటువంటి కార్స్‌ని డిజైన్ చేసి దీన్ని కూడా ప్రమోట్ చేయడం, దీన్ని కూడా ప్రమోషన్స్‌లో భాగంగా యూజ్ చేసుకోవడం అయితే చూస్తూ వస్తున్నాం. మరి చూద్దాం డిసెంబర్ 5న ఎలా ఉండబోతుందో బాలకృష్ణ గారి ఆయన మాస్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అందరూ రెడీ అయిపోయారు. చూద్దాం ఆ రోజు ఎలా ఉండబోతుందో థియేటర్ల దగ్గర. థాంక్ యూ సో మచ్.